బ్యాక్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఇదేంటంటే ప్రిలిమ్స్ పరంగా ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నాయా ఈ లాస్ట్ డిసెంబర్ ఫస్ట్ వీక్ యాజ్ వెల్ యాజ్ నవంబర్ లాస్ట్ వీక్. ఓకే, ఈ 2 వీక్స్లో ఏదైనా ఇంపార్టెంట్ ఉందా అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ నెఫిథ్రోమైసిన్. ఓకే, నెఫిథ్రో ఇది ఒక మెడిసిన్ అనమాట. ఇట్ వాస్ బ్రాట్ టు ఫైట్ దిస్ నిమోనియా. నిమోనియా అంటే నథింగ్ బట్ ఒక కండిషన్ ఉంటుంది లంగ్స్లో నార్మల్గా ఏవియోలై ఉంటాయి. ఏవియోలై అంటే నథింగ్ బట్ ఓపెన్ సాక్స్ అనమాట. ఇలా ఒక చిన్న చిన్న డాట్స్ లాగా సాక్స్ లాగా ఉంటాయి అనమాట. ఇవేం చేస్తే గాలి పీల్చుకొని ఎక్స్పాండ్ అయితే గాలి వదలగానే కంప్రెస్ అయిపోతాయి. ఇలా ఉండాల్సిన ఏవియోలై నిండా ఏముంటుందంట, నథింగ్ బట్ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఎందుకు వస్తున్నాయి అక్కడికి అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ వైరస్ ఆర్ బ్యాక్టీరియా. ఓకే, ఈ వైరస్ ఆర్ బ్యాక్టీరియా ఏమవుతుంది, ట్రీట్ కాలేదనుకోండి ఇట్ విల్ డేంజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ మన ప్రాణాన్ని కూడా తీసేంత కండిషన్లో ఉందంట. ఏది, ఇట్స్ బికాస్ ఆఫ్ నిమోనియా కండిషన్. సో నిమోనియా అనేది ఒక కమ్యూనిటీ అక్వైర్డ్ బ్యాక్టీరియా. టేక్ ఎగ్జాంపుల్, యాంటీబయోటిక్స్ ఉంటాయి. యాంటీబయోటిక్స్ని ఎలా వాడతాం, ఒక 5 days కోర్స్ ఉంటుంది. 5 days కోర్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎగ్జాంపుల్, ఇవాళ నాకు జ్వరం వచ్చింది అనుకోండి, నేను ఫస్ట్ డే నేను ట్యాబ్లెట్ వేసుకుంటా, డోలోతో పాటు యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు ఫస్ట్ 2 daysలో నాకు తగ్గిపోద్ది ఆల్మోస్ట్. సో 3, 4, 5th డే నేను వాడకపోవచ్చు. ఓకే, యాంటీబయాటిక్స్ వేసుకోలేదు అనుకోండి, నెక్స్ట్ టైం బ్యాక్టీరియా ఏం చేస్తుంది తెలుసా, రెసిస్టెన్స్తో వస్తుంది. అంటే నువ్వు ఒక 250 mg or 500 mg యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ వాడావనుకో, వాడినప్పుడు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఆ బ్యాక్టీరియా ఎలా ఉంటుందంటే, ఎందుకంటే బాడీలో కంప్లీట్ చనిపోదు. ఓకే, కొత్తగా జనరేట్ అవుతుంది. ఈసారి వచ్చినప్పుడు 500 mg మెడిసిన్ పనిచేయదు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ టైం 5 days వేసుకోవాల్సింది వేసుకోలే, దాన్ని కంప్లీట్ చంపలా. కొంచెం సిమ్టమ్స్ తగ్గిపోగానే నువ్వు నాకు జ్వరం అంతా పోయింది అనుకొని నువ్వు ఆ మెడిసిన్స్ వాడటం ఆపేస్తావు. ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడే నీ కండిషన్ ఏమంటావు అంటే డ్రగ్ రెసిస్టెన్స్. ఓకే, డ్రగ్ రెసిస్టెన్స్లో వచ్చి ఉంటుంది. ఓకే, డ్రగ్ రెసిస్టెన్స్లోకి వచ్చుంటాం. సో ఇలా ఏమవుతుందంటే నిమోనియా కండిషన్ ఒకటి ఉందంట. ఆ నిమోనియా కండిషన్స్లో ఆల్రెడీ వీ హ్యావ్ ఫ్యూ మెడిసిన్స్ కాల్డ్ అజిథ్రోమైసిన్ ఆర్ ఎల్స్ లైక్ డిఫరెంట్ ఎమోక్సిక్లావ్, ఇలాంటి ఫ్యూ మెడిసిన్స్ ఉంటాయన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే దీన్ని ఫైట్ చేయడానికి ఉన్నాయి. ఓకే, ఈ నిమోనియాని ఫైట్ చేసే టైంలో ప్రాపర్ మెడిసిన్స్ తీసుకోకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు, డ్రగ్ రెసిస్టివ్ కండిషన్లోకి తీసుకొచ్చారు. ఇదేమైందంటే కమ్యూనిటీ అక్వైర్డ్ బ్యాక్టీరియాలా మారిపోయింది. వాట్ ఈస్ కమ్యూనిటీ అక్వైర్డ్ బ్యాక్టీరియా అంటే, టేక్ ఎగ్జాంపుల్ మనందరం ఒక క్లాస్లో ఉందాం అనుకోండి. ఓకే, ఒక పర్సన్ న్యూమోనియా వచ్చి ఆల్మోస్ట్ తగ్గిపోయింది అనుకోండి, ఆ నెక్స్ట్ పర్సన్కి అలా వచ్చేసి ఆ సిమ్టమ్స్ వచ్చాయనుకోండి, ఇక్కడ ఒక బ్యాక్టీరియా వీళ్ళందరూ కలిపి ఒక కమ్యూనిటీ ఉందనుకోండి, వీళ్ళందరూ కలిపేసి కూడా ఒక రకమైన బ్యాక్టీరియా జనరేట్ అయింది అనమాట. ఓకే, ఈ జనరేట్ అయిన బ్యాక్టీరియా ఏమవుతుంది, రెసిస్టెన్స్ చూపిస్తుంది ట్రెడిషనల్గా ఉన్న అజిథ్రోమైసిన్ కానీ ఇలాంటి మెడిసిన్స్కి. సో ఏం చేశారు, ఇండిజినస్గా ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ ఎ న్యూ మెడిసిన్ టు ఫైట్ దిస్ నిమోనియా విచ్ ఇస్ ఎ కమ్యూనిటీ అక్వైర్డ్ బ్యాక్టీరియా అండ్ ఇట్ వాస్ ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ మెడిసిన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా ఇండియాలో ఇది ఒక ఇండిజినస్గా అంటే ఎవరు హెల్ప్ తీసుకోకుండా డెవలప్ చేసిన మెడిసిన్, నెఫిథ్రోమైసిన్ టు ట్రీట్ వాట్, నిమోనియా. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ మనకి ఏంటి అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఇజ్రాయెల్ అండ్ హెజ్బొల్లా అగ్రిమెంట్. ఓకే, ఐ విల్ ట్రై టు టీచ్ దాట్ ఇన్ ద ఫర్దర్ వీడియో. ఇంకో నెక్స్ట్ వీడియో ఏదైనా లాంగ్ వీడియో చేస్తాను. ఇజ్రాయెల్ అండ్ హెజ్బొల్లా. ఓకే, ఈ హెజ్బొల్లా ఏం చేశారంటే కొత్త అగ్రిమెంట్లోకి వచ్చారు. ఏంటి అగ్రిమెంట్ అంటే సీజ్ ఫైర్ అంటే నథింగ్ బట్, టేక్ ఎగ్జాంపుల్, ఇద్దరు బాగా కొట్టుకొని ఫైట్ చేసి అలసిపోయారు అనుకోండి, ప్రస్తుతానికి ఫైట్ అయితే ఆపరు బట్ అలసిపోయి రెస్ట్ తీసుకుంటారు చూసారా, అలాంటి కండిషన్నే నథింగ్ బట్ సీజ్ ఫైర్ అంటారు. ఇట్ మీన్ దట్ 2 person who was actively fighting was coming to a rest position to further decide that they may fight or they may not fight. ఓకే, ప్రస్తుతానికి అయితే ఒక అగ్రిమెంట్కి వస్తారు, అరే కాసేపు రెస్ట్ తీసుకుందాం ఆగుదాం రా, దిస్ ఇస్ కాల్డ్ సీజ్ ఫైర్ కండిషన్. ఇలాంటి కండిషన్లోనే ఇద్దరు వచ్చారంట, వన్ ఈజ్ ఇజ్రాయెల్, వన్ ఈజ్ హెజ్బొల్లా. వాట్ ఈజ్ ఇజ్రాయెల్, వాట్ ఈజ్ హెజ్బొల్లా? ఓకే, ఇజ్రాయెల్ అనేది ఒక కంట్రీ. ఓకే, ఇజ్రాయెల్ అనేది ఒక కంట్రీ, బట్ హెజ్బొల్లా అనేది ఒక కంట్రీ కాదు, నాన్ స్టేట్ యాక్టర్స్. వీళ్ళు ఎక్కడున్నారు, ప్రస్తుతానికి లెబనాన్లో ఉన్నారు. ఓకే, లెబనాన్లో ఉండి దేవర్ ఫైటింగ్ ఫర్ హూమ్, దేవర్ ఫైటింగ్ ఫర్ పాలస్తీన్ పీపుల్. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇజ్రాయెల్ ఏం చేస్తారంటే పాలస్తీన్ ఆక్యుపై చేసుకుంది. ఇదంతా పెద్ద వీడియో బట్ షార్ట్కట్లో చెప్తున్నా, పాలస్తీన్ ఆక్యుపై చేసుకొని అక్కడ ఉన్న ఏరియాస్ నుండి ఆ పాలస్తీన్ పీపుల్ని నెట్టేస్తుంది. ఓకే, ఎందుకు నెట్టేస్తుందంటే ఒకప్పుడు పాలస్తీన్లో వచ్చేసి అక్కడ రూల్ చేస్తారు, అంతకంటే ముందు ఇజ్రాయెల్స్ ఉండేటోళ్ళు, బట్ వాళ్ళ రాజులు వచ్చేసి ఆ రాజు ఏం చేస్తాడంటే అక్కడ ఒక ముస్లిం రాజు వచ్చేసి అంతా ఎరేస్ చేసి వాళ్ళందరినీ పంపించేసాక ఒక రాజ్యం ఎస్టాబ్లిష్ చేస్తాడు. అలా కొంతమందికి వచ్చేసి అదొక ఏరియా లాస్ట్కి వచ్చారు పాలస్తీన్ అయింది. కానీ పాలస్తీన్ అయ్యాక ఏమైంది, బికాస్ ఆఫ్ ఫ్యూ కల్ప్రిట్స్ హూ వర్ రూల్డ్ అస్ బ్రిటిషర్స్,
వీళ్ళు ఇలాంటి ప్లాటింగ్ చేస్తారనమాట. ఎక్కడ కూడా యుఎస్ఏ కానీ బ్రిటిషర్స్ కానీ ప్రపంచంలో నాశనం చేస్తున్నారు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దీస్ పర్సన్స్ ఓన్లీ. బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే ఈ ఏరియా ఇజ్రాయెల్కి ఇస్తారు. ఓకే, ఇజ్రాయెల్కి ఇవ్వటం అంటే ఎందుకు ఇస్తారంటే దే సంహౌ అది పెద్ద ట్రీటీ. ఓకే, అది లాంగ్ వీడియో చేసినప్పుడు చెప్తా. బట్ సంహౌ ఈ ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్లేస్ మాదే అని చెప్పేసి అక్కడ నుండి అందరినీ చంపడం మొదలు పెడతారు. ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళిపోండి బయట వాళ్ళంతా, ఇది మా ఏరియా, మా తాతలప్పుడు మాకు ఒక టెంపుల్ ఉంది, ఓం కీపూర్ టెంపుల్ అనేది ఒకటి ఉంది, హషేమ్ అనే గాడ్ ఒకళ్ళు ఉన్నారు, మాదంతా జుడాయిజం ఫాలో అవుతున్నా, మాకు ఇస్లాం వద్దు, మాకు ఇస్లాం అసలే వద్దు. కానీ ప్యాలెస్తీన్లో ఏం చేస్తారు, లాస్ట్ పర్సన్ ఎవరైతే ప్రాఫెట్ మొహమ్మద్ ఉన్నాడో అక్కడ నుండి ఒక క్రీచర్ ద్వారానే అక్కడ నుండే మాయమైపోయాడు. సో టెక్నికల్గా రిలీజియన్ బేసిస్లో తీసుకుంటే అటు ప్యాలెస్తీన్లకు ఇంపార్టెంటే, ఇటు ఇజ్రాయెల్కి ఇంపార్టెంటే ఆ ఏరియా. బట్ సంహౌ మనందరికి తెలుసు రిలీజియన్ కాన్ఫ్లిక్ట్స్ అనేది జరుగుతూనే ఉంటాయి. సో వీళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళిద్దరు తరపున ఎవరు ఫైట్ చేస్తున్నారు, హమాజ్ అనే ఏరియా, సారీ హమాజ్ అనే పీపుల్ వర్ ఫైటింగ్. ఓకే, ఫర్ సపోర్ట్ ఆఫ్ దిస్ ప్యాలెస్తీన్, ఎందుకంటే ప్యాలెస్తీన్లు పంపించేస్తున్నాడు. సో హమాజ్ సంహౌ ఓడిపోయే సిచ్యువేషన్లోకి వస్తున్నప్పుడు ఇక్కడ నార్థన్ పార్ట్, ఇజ్రాయెల్కి నార్థన్ పార్ట్లో లెబనాన్ ఉంటుంది. ఈ లెబనాన్లో ఏంటంటే ఫ్యూ పీపుల్ ఉంటారు ప్యాలెస్తీన్ నుండి వెళ్ళిపోయి ఇక్కడ రిసైడ్ అయిన వాళ్ళు. ఎందుకంటే లెబనాన్ ఏంటంటే నథింగ్ బట్ అన్ని మతాలని యాక్టివ్గా యాక్సెప్ట్ చేస్తుంది. సో వీళ్ళు ఇక్కడికి వెళ్ళేసి దాక్కుంటారు అనమాట. దాక్కొని ఒక స్ట్రాంగెస్ట్ ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ వీళ్ళని శాసించే వాళ్ళలాగా అయిపోతారు. అంటే నథింగ్ బట్ వాళ్ళ పార్లమెంట్లో కూడా కొన్ని సీట్స్ ఉంటాయి, అంటే పారామిలిటరీ ఫోర్స్ లాగా వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ కాల్డ్ నాన్ స్టేట్ యాక్టర్స్. ఈ నాన్ స్టేట్ యాక్టర్స్ ఎవరు, హెజ్బొల్లా వాళ్ళు. ఈ హెజ్బొల్లా వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఈ హమాజ్ ఇజ్రాయెల్ని అటాక్ చేస్తుందో, ఇజ్రాయెల్ కంప్లీట్గా హమాజ్ని నాశనం చేసే టైంలో హెజ్బొల్లా ఏముంటుంది, మేము కూడా ఉన్నాం, మేము కూడా ప్యాలెస్తీన్లకు సపోర్టు, హమాజ్కి సపోర్టు, మీరు ఇప్పుడు ఆ గాజా స్ట్రిప్లో వాళ్ళని అటాక్ చేయొద్దు అని చెప్పేసి వీళ్ళు కూడా బాంబులు వేసి చూస్తారు. సో అందుకోసమే లాస్ట్ ఇయర్ మనందరం వీడియోలు స్టేటస్లలో చూసాం, బాంబులు వచ్చేసి పడతా ఉంటాయి ఇజ్రాయెల్ మీద, ఐరన్ డోమ్ సిస్టమ్ మొత్తాన్ని కాల్ చేస్తూ ఉంటుంది. రైట్, ఇట్స్ బికాస్ ఆఫ్ దీస్ పర్సన్స్ ఆర్ ఫైటింగ్ విత్ దిస్ పర్సన్. సో హెజ్బొల్లా ఈస్ ఫైటింగ్ విత్ ద ఇజ్రాయెల్ టు సపోర్ట్ దిస్ హమాజ్. ఇదంతా పెద్ద స్టోరీ. బట్ నౌ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ హెజ్బొల్లా యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్ మధ్యలో ఏమైంది, ఒక అగ్రిమెంట్ వచ్చింది. దట్ అగ్రిమెంట్ ఈస్ కాల్డ్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్. అంటే ప్రస్తుతానికి ఫైటింగ్ అయితే ఆపేద్దాం, ఎందుకంటే ఇజ్రాయెల్ నాశనం అయింది, అటు హెజ్బొల్లా లీడర్ హసన్ నస్రల్లా అతను కూడా చనిపోయాడు అనమాట. ఎఫిషియెంట్ లీడర్ చనిపోయాడు వాళ్ళకి, హసన్ నస్రల్లా. సో వీళ్ళిద్దరు ఏం చేశారంటే ప్రస్తుతానికి ఒక అగ్రిమెంట్కి వచ్చింది. దీన్ని బ్రోకరైజ్ చేసింది ఎవరు తెలుసా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. జో బైడెన్ ఏం చేశాడంటే ఓకే వీళ్ళిద్దరు ఒక స్టేటస్ కోలోకి వద్దాం, వచ్చేసి చేపిద్దాం అని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. సెకండ్ టాపిక్ ఈజ్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇజ్రాయెల్ యాజ్ వెల్ యాజ్ హెజ్బొల్లా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏమైనా ఉందా అంటే పాన్ 2.0. ఓకే, పాన్ ఈస్ నథింగ్ బట్ పాన్ కార్డ్. పాన్ కార్డ్ అంటే నథింగ్ బట్ నువ్వు ఎలా ట్యాక్సెస్ వాడతావు, ఓకే, ఎలా ఒక ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, ఓకే, ఇవన్నీ ఒక అంత ఇన్ఫర్మేషన్, అంటే నీ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్, నువ్వు ఒక దగ్గర అప్పు తీసుకుంటే తిరిగి కడుతున్నావా లేదా, నీ డీటెయిల్స్ అన్నీ అందుట్లో ఉంటాయి అనమాట. సో అందుట్లో ఏం చేశారంటే పాన్ 2.0కి గవర్నమెంట్ అగ్రిమెంట్ ఇచ్చింది. ఓకే, దిస్ ఇస్ వన్ థీమ్ యూ హ్యావ్ టు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకేముందా ఆఫ్టర్ దిస్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంకేమున్నాయా అంటే దట్స్ ఇట్. ఓకే, ప్రస్తుతానికి ఈ వీక్లో అయితే ఇవైతే చాలా ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ దీస్ ఫ్యూ టాపిక్స్. ఓకే, విత్ నెక్స్ట్ వీక్ వీడియోస్ ఇంకా ఫర్దర్గా ఆ వీక్లో ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ కవర్ చేస్తాను. ఓకే, టిల్ దెన్ బాయ్ అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.